నా ప్రియ సోదరి సహోదర, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన అవతను సఫలపరచును. ఈ లోకంలో జీవిస్తున్న నీవు చదువుట ద్వారా, చూచుట ద్వారా, వినుట ద్వారా నీలో రకరకాల కోరికలు అనగా ఇతరులు బాధ పెట్టే దురాశ కోరికలు పుడతాయి. అయితే దేవుడు మాత్రం కేవలం దైవ చిత్తానుసారంగా ఉన్న కోరికలు మాత్రమే నెరవేర్చుతాడు. మోషే, జక్కయ్య దేవుని చూడాలనే కోరిక కలిగి ఉన్నారు. సొలొమోను దేవునికి మందిరం కట్టాలనే కోరిక కలిగి ఉన్నాడు. ఎస్తేరు దేవుని ప్రజలను రక్షించాలనే కోరిక కలిగి ఉంది. ఎఫ్రాయిము సంఘ విశ్వాసులందరూ దేవుని చిత్తంలో సంపూర్ణంగా నిలిచి ఉండాలని కోరిక కలిగి ఉన్నాడు. దేవుడు వీరి ఆత్మ సంబంధమైన కోరికలను సిద్ధింప చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేడు నీ కోరికలు ఎలా ఉన్నవి? ఆత్మ సంబంధముగాన, శరీర సంబంధముగాన, సజీవ యాగముగాన? నీ శరీరాన్ని దేవునికి అర్పించినప్పుడు దేవునికి వ్యతిరేకమైన కోరికలు నువ్వు కోరలేవు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు నువ్వు చేయలేవు. ఎందుకంటే నీ ఆలోచనలు ఆయన సంకల్పానికి అనుకూలంగానే ఉంటాయి. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరును గాక.